నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. ఫస్ట్ వాళ్ళకి చుట్టి పికిల్స్ గురించి మాట్లాడుకుందాం. సిస్టర్ ఇలా మాట్లాడుతున్నానని మీరేం ఫీల్ అవ్వద్దు ఒకవేళ ఈ వీడియో చూస్తే. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వాళ్ళది చూశాను, వీడియోలో చూశాను. కునాఫా చాక్లెట్ మామూలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలని వీడియో పెట్టారు కదా, ఆ వీడియో చూశాను. దాని తర్వాత ఇంకా ఆర్డర్ పెట్టాలనిపించింది, ఎందుకో తెలియదు. ఒకవేళ ఆర్డర్ పెట్టి చూసుకుందాం, వీళ్ళు ఇంత రేట్లు చెప్తున్నారు, ఒకవేళ టేస్ట్ ఏమైనా బాగుంటుందేమో చూసి ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా. ఆర్డర్ చేసుకోవడానికి యూట్యూబ్లో వీడియోలు నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేశాను. చాలాసేపు వాట్సాప్ ఓపెన్ అవ్వలేదు, తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి వాట్సాప్ ఓపెన్ అయింది. తర్వాత మెసేజ్ పెట్టాను, అసలు రిప్లై లేదు. నేను అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉంటున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారంటే అందరికీ సపోర్ట్ చేస్తాను, మీకు అలానే చేద్దాం అనుకున్నాను. కానీ నిజంగా అస్సలు రెస్పాన్సే లేదు. మనం మెసేజ్ పెట్టిన తర్వాత నాకు 7 అవర్స్కో 8 అవర్స్కో రిప్లై ఇచ్చారు. నైట్ 11 అలా అవుతుంది. ఇంకా టైం ఏం చేస్తాం, మనకి ఏదైనా డౌట్స్ ఉంటే మనం మెసేజ్లో అడుగుతాం కదా, వీరి కాస్ట్ ఎంత, అవెంత ఇవెంత అని. ఒకదానికి రిప్లై ఇస్తారు, మళ్ళీ రిప్లై ఇవ్వరు, మళ్ళీ ఎప్పటికో 4-5 అవర్స్ ఆగి మళ్ళీ రిప్లై ఇస్తారు. అలాగే ఇప్పుడు మ్యాక్సిమం మనకి ఒక 4-5 డౌట్స్ వచ్చినాయి అనుకో, ఇంకా అలానే ఆగుతా ఆగుతా రిప్లై ఇస్తే మనం ఆర్డర్ పెట్టుకోవడానికి ఒక 5-6 రోజులు పట్టిందనుకోండి మినిమం. 5-6 రోజులు పడితే ఇంకా ఆ ఆర్డర్ పెట్టుకోవడానికే అంత టైం పడితే మళ్ళీ ఎప్పటికి వస్తుంది? ఒక 10 రోజులు పట్టిద్దా, 20 రోజులు పట్టిద్దా, లేకపోతే 30 రోజులు పట్టిద్దా? మనం ఏదైనా వర్క్ చేస్తున్నాము అంటే అది పద్ధతిగా, అంటే ఏమంటారు, కొంచెం మంచిగా రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయితేనే కదా కస్టమర్కి నచ్చేది. అదిగాక ఇంకా డీపీ ఫుడ్స్ చూశాను, మిన్నీ ఇంటి రుచులు చూశాను. వీళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంది. డీపీ ఫుడ్స్ మన మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై ఇచ్చారు, చాలా బాగుంది. మిన్నీ ఇంటి రుచులు నైట్ నేను 8ంటికి మెసేజ్ పెడితే మార్నింగ్ తెల్లారి ఆ తర్వాత రోజు రిప్లై ఇచ్చారు, ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ రోజు పర్లేదు, బాగానే ఉంది, కొంచెం టైం పట్టినా కూడా. వీళ్ళు అసలు ఒక మెసేజ్కి ఇలా రిప్లై ఇవ్వకపోతుంటే ఇంకా మీ దగ్గర ఎలా కొంటారు? కాస్ట్ కూడా నాకు టూ మచ్ అనిపించింది. పిస్తా కునాఫా చాక్లెట్ ఎక్కడ చూసినా కొంచెం రేటు రీజనబుల్గానే ఉంది. నేను డీపీ ఫుడ్స్లో తీసుకున్నాను, 350 అలా పడింది షిప్పింగ్తో కూడా కలిపి. ఇక్కడ అలేకియా చుట్టి పికిల్స్లో 850 రూపాయలు, మళ్ళీ ఒక 150 షిప్పింగ్ ఛార్జెస్ అంట. చూసారా ఎంత కాస్ట్ పెట్టారు, టూ మచ్ కాస్ట్ పెట్టారు. 350 ఎక్కడ, 900 ఎక్కడ, మీరు ఆలోచించుకోండి. 900 ఏంది, 1000 రూపాయల దాకా అవుతుంది. అంత కాస్ట్ పెట్టి కొంటారా? నేను ఒక వీడియోలో చూశాను, అంత కాస్ట్ పెట్టి తీసుకున్నా కూడా మొత్తం చాక్లెటే ఉంది, లోపల పిస్తా అంటే స్టఫింగ్ చాలా తక్కువగా వచ్చింది, అసలు స్టఫింగే లేదని చెప్పి వీడియో పెట్టారు, వాళ్ళు చూపించారు లైవ్లో. ఇంకా అలాంటప్పుడు ఇంకొకసారి కొన్నోళ్ళు సెకండ్ ఇంకెవరు కొనరు కదా. మనం ఏదన్నా చేస్తున్నాము అంటే ప్రైస్ రీజనబుల్గా పెట్టాలి, లేదా రెస్పాన్స్ బాగా అవ్వాలి. కొంచెం కాస్ట్, కొంచెం కాదు టూ మచ్ కాస్ట్ ఉంది మీ దగ్గర. ఇంకోటి చికెన్ పికిల్ అడిగాను, చికెన్ పికిల్ వచ్చేసి 420 అలా షిప్పింగ్తో కూడా కలిపి 450 అలా పడింది. అయితే వీళ్ళ దగ్గర 600 దాకా అవుతుంది. ఎక్కువే కదా మీ దగ్గర, ఎక్కువైనా కూడా రెస్పాన్స్ లేదు. అందరూ చెప్తున్నారు కదా టేస్ట్ చేద్దాము, ఆ టేస్ట్ కూడా బాగుంటుందేమో కాస్ట్తో పాటు అనుకున్నాను నేను. కానీ ఇంకా అసలు రెస్పాన్సే లేకపోయేసరికి నాకు ఇంకా నచ్చలేదు. అసలు వీళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మనం ఆర్డర్ పెట్టిన ఉపయోగం ఏంటి, అసలు ఇంకొద్దులే అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టలేదు. ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నానంటే ఎందుకో నాకు చేయాలనిపించింది. ఇంకా నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారుగా, మన యూట్యూబర్స్ అయితే, వీడియోలు పెట్టే వాళ్ళు అయితే వీడియోలో చెబుతూ ఉంటారు, అది పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పలేరు కదా. నేను అనుకున్నాను పాపం వీళ్ళు ముగ్గురు అమ్మాయిలు కలిసి బిజినెస్ చేస్తున్నారు కదా, ఎందుకు వీళ్ళు జనాలు ఇట్లా మాట్లాడుకుంటున్నారు, మొత్తం వీళ్ళు బాగా ఫేమస్ అయిపోయారు యూట్యూబ్లో అని చెప్పేసి అనుకున్నాను. కానీ వన్స్ నాకు ఇలా మెసేజ్ పెట్టిన తర్వాత అర్థమైంది అసలు రెస్పాన్స్ లేదు, టూ మచ్ కాస్ట్ అని చెప్పేసి. మనకి వాయిస్ మెసేజ్లు అయితే ఏం పెట్టలేదు కానీ అసలు రెస్పాండ్ లేదు. ఇంక ఇలాంటప్పుడు అసలు బిజినెస్ చేయటం వేస్ట్ అని నా అభిప్రాయం. మీరు తప్పుగా అనుకున్నా కూడా ఇంక ఇదే నా సమాధానం. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మిన్నీ ఇంటి రుచుల నుంచి నేను చికెన్ పికిల్ అయితే ఆర్డర్ చేశాను. చూశారు కదా స్టార్టింగ్లో అసలు ప్యాకింగ్ చేశారు, అది ఎటు తిప్పినా కూడా రావట్లేదు. అసలు దీన్ని ఓపెన్ చేయడానికి అయితే చాలా కష్టపడ్డాను. చూసారా ఫైనల్లీ ఓపెన్ అయింది. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. నాకు డీపీ ఫుడ్స్ నుంచి కూడా చికెన్ పికిల్ ఆర్డర్ పెట్టాను కదా, నేను చికెన్ ఎందుకు పెట్టానంటే
చికెన్ అయితే మనకి టేస్ట్ అర్థమైంది కదా, వాళ్ళ దగ్గర ఎలా ఉంది వీళ్ళ దగ్గర ఎలా ఉందని చెప్పేసి. నాకైతే మిన్నీ ఇంటి రుచుల నుంచి పెట్టిన చికెన్ పచ్చడి అయితే బాగా నచ్చింది. ముక్కలు కూడా డీపీ ఫుడ్స్ కన్నా వీళ్ళు కొంచెం హార్డ్గా ఉన్నాయి, అదొక్కటే నచ్చలేదు. గ్రేవీ అయినా టేస్ట్ అయినా కలర్ అయినా డీపీ ఫుడ్స్ కన్నా ఇంకా మిన్నీ ఇంటి రుచులదే బాగుంది అని చెప్పేసి నా అభిప్రాయం. నిజంగా చాలా బాగుంది, విత్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది, చాలా బాగుంది వీళ్ళకి దగ్గర అయితే. నేనైతే నిజంగా అలాగే చుట్టి పికిల్స్ దగ్గర టేస్ట్ చేయాలని చెప్పేసి ఆర్డర్ పెడదాం అనుకున్నా. కానీ ఇంకా ఇలా ఇష్టం వచ్చినట్టు రేట్లు వేసి రెస్పాన్స్ లేకుండా ఏమీ లేకుండా ఉంటే ఇంకెవరు ఆర్డర్ పెడతారు చెప్పండి, ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయిద్ది. అయితే ఇంకా చెప్పాను కదా, చికెన్ పికిల్ అంటేనే కొంచెం ముక్కలు గట్టిగా ఉంటాయి, కొంచెం ఉంటాయి తెలుసు నాకు. కానీ వీళ్ళది మరీ ఎక్కువగా ఉంది, కింద వేసి కొడితే ఇంకా రాయిలాగా సౌండ్ వచ్చింది అనమాట. ఇంకా అలా ఉన్నాయి పీసెస్ అయితే నాకు నచ్చలేదు. ఇంకా గ్రేవీ అయినా ఏదైనా చాలా బాగుంది, ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది నిజంగా. అలాగే చుట్టి పికిల్స్ సిస్టర్స్, నేను తప్పుగా మాట్లాడుంటే సారీ. నిజంగా నేను ఎందుకు నాకు ఇలా చెప్పాలనిపించింది వీడియోలో. మీరు కొంచెం రెస్పాండ్ అవుతే చాలా బాగుంటుంది, మీకు బిజినెస్ కూడా చాలా బాగా జరిగిద్ది. అసలు రెస్పాండ్ అవ్వకపోతే, ఆ డెలివరీ రాకపోతే డబ్బులు కట్టి కూడా వేస్ట్ కదా, ఇంకా అనవసరం కట్టామే, ఇంకెందుకు ఆర్డర్ చేసుకోవడం అనిపించింది. మీరు ఎంత టేస్ట్గా ఉన్న మీ పికిల్స్, లేకపోతే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా స్వీట్ అయినా ఏదైనా మీరు ఎంత మంచిగా చేసినా కూడా దానికి ఎవరైనా మంచిగా రివ్యూ అయితే ఇవ్వరు, ఇంకా ఇలానే మాట్లాడతారు. ఏదైనా మంచిగా మీరు రెస్పాండ్ అయితేనే మీకు కొంచెం ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఏం ఉండదు. ఇది సజెషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి. అయితే ఇదిగో చూస్తున్నారు కదా నా ఎక్స్ప్రెషన్స్. ముక్క అయితే అసలు బాగాలేదు మిన్నీ ఇంటి రుచుల నుంచి. అసలు ముక్కలు అయితే చాలా హార్డ్గా ఉన్నాయి. అంటే నేను ఒకటి విన్నాను, చికెన్ పచ్చడి అనేది ముక్కలు చాలాసేపు వేయించితే డీప్ ఫ్రై చేస్తే పచ్చడి చాలా నెలలు ఏమంటారు నిల్వ ఉండిద్ది అని చెప్పేసి అంటున్నారు. అందుకని చెప్పేసి వీళ్ళు ఇలా చేశారేమో అని నాకు అనిపించింది. నిజంగా ముక్కలు అయితే చాలా హార్డ్గా ఉన్నాయి, మనం కొరికినా నల్లగట్లేదు అనమాట, ఇంకా అలా ఉన్నాయి. మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.